నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కాకినాడ పోర్టు యాజమాన్య హక్కుల విషయంలో కొంతకాలంగా జరుగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావును బెదిరించి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన అరబిందో సంస్థకు దీన్ని రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వీటిపై ఇప్పటికే కేవీ రావు ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి దర్యాప్తు జరుపుతోంది. అలానే ఈడీ కూడా విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. గతంలో కేవీ రావు ఆధ్వర్యంలోని కాకినాడ సీ పోర్ట్ ప్రమోటర్గా ఉన్న కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ నుంచి యాజమాన్య వాటాలని వైసీపీ ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమకు సన్నిహిత సంస్థ అయిన అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పట్లో పోర్ట్లోని 41.12% వాటాల్ని కేవలం 494 కోట్లకే బెదిరించి రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక దీనిపై సిఐడి ఈడీ విచారణ జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరబిందో సంస్థ గతంలో తాము కేవీ రావు నుంచి తీసుకున్న వాటాల్ని తిరిగి ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా అప్పట్లో తనకు చెల్లించిన సొమ్మును సైతం కేవీ రావు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే అలాగే గతంలో తన ఆధ్వర్యంలో ఉన్న 8 ఎకరాల కాకినాడ సెజ్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా కేవీ రావు అంగీకరించారు. ఇక దీంతో కాకినాడ సెజ్ అరబిందోకి దక్కింది. ఇక 3 రోజుల క్రితం ఈ వాటాల బదిలీ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే కాకినాడ పోర్టుకు స్టాక్ ఎక్స్చేంజ్తో సంబంధం లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం పూర్తి చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇరు వర్గాల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.